దత్తుడికి దత్త అనే పేరు ఎందుకు వచ్చింది? మనం ఏదైనా ఎవరినైనా అడిగిన తర్వాత ఇస్తారు, లేదా ఇస్తాను అని చెప్పి తర్వాత అయినా ఇస్తారు. అవునా కదా? స్వామి మాకు ఇది కావాలి, ఇస్తాం, ఇప్పుడో ఎప్పుడో ఇస్తాం. కానీ దత్తుడు అలా కాదట. దత్తుడి దగ్గరికి వెళ్ళి స్వామి వరం ఇవ్వవా అంటే ఇచ్చేశాగా అంటాడట. ఇచ్చేశాగా దత్త దత్తమిత్యేవ యత్సర్వం. అందుకనే దత్త. దత్తుడిని ఎందుకు పట్టుకుంటారంటే దత్తుడి దగ్గర అడగాల్సిన పని ఉండదట. అడగకుండానే అమ్మైనా అడగాలి, అడగకుండానే పెట్టేస్తాడట ఆయన, దత్తాత్రేయ స్వామి. అందుకని ఆయన పేరు దత్త. తనని తానే ఇచ్చేసుకున్నాడు. అత్రేరపత్యం అభికాంక్షత ఆహతుష్టో దత్తోహమితి మయా యద్భగవాన్ సదత్త. అత్రి పుత్ర సంతానం కావాలి అని తపస్సు చేస్తే ఆయన తపస్సుకి సంతోషించి నన్ను నేనే ఇచ్చేసుకున్నానయ్యా అని చెప్పాట. అందుకనే దత్తుడు అని పేరు వచ్చి. తనని తానే ఇచ్చుకున్నవాడు మనకు వరాలు ఇవ్వడా? అందుకనే అవధూత దత్తపీఠంలో దత్తాత్రేయ స్వామి ప్రధానం. మనకి ఏ దేవతని చూసినా కూడా దూరం నుంచి పంచముఖాంజనేయ స్వామిని చూడండి, దత్తుడే కనిపిస్తాడు. అక్కడ దత్తుడే ఉన్నాడు. అందరు దేవతలకి నమస్కారం, కానీ అందరు దేవతల్లోనూ దత్తుడు. దత్త గణపతి, దత్త లక్ష్మి, దత్త ఆంజనేయ, దత్త రాజరాజేశ్వరి, ఇట్లా ఏ దేవతని చూసినా కూడా నువ్వు దత్త కలుపుకో. అందుకనే ఆడవాళ్ళకు కూడా దత్త భక్తుల్లో దత్త పేరు ఉంటుంది. లక్ష్మీ దత్త,